వెల్కమ్ టు సాయి ప్రియ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పొద్దున్న వచ్చేసి అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే వంట చేస్తానని నిన్న తెచ్చిన బొబ్బరికాయలు ఇంకా ప్లస్ బీరకాయలు కలిపి చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూపెడతాను మీకైతే. ఇప్పుడైతే ఇక కూర చేస్తున్నాను. పొద్దున్న అయితే లేచి అన్ని పనులు చేసేసుకున్నాను. ఇదిగోండి బీరకాయ కూర నిన్న మార్కెట్ నుంచి తెచ్చినాయి. బీరకాయలు ప్లస్ కొబ్బరి గింజలు ఉడకబెట్టిన. మా పాపకైతే ఉడకబెట్టిన తర్వాత కొన్ని ఇది ఉప్పేసి ఇచ్చిన అన్న తింటాంది. మా చైత్ర పాప అయితే అటు ఇటు ఉడుకుతుంది. అన్నం ఉడికింది, కూర అయితే ఉడికేది ఉన్నది. మా ఆయన ఇప్పుడే లేచింది. ఇగో ఆమెను గెలుకులేదు చూడిగా. వర్షం అయితే వస్తుంది ఫుల్, మొత్తం మబ్బు మబ్బాయి ఉన్నది. సూర్యుడు అనేది వెళ్ళలేదు. ఎండ అయితే కొంచెం కూడా నిన్న ఇగో చూడు ఆమె దగ్గర నుంచి తీసుకొని తింటాను. ఆమెకి ఇస్తావా నువ్వు? కొడతావా ఆమె? నువ్వు తిన కలిసి తినాల. ఆయిల్ అయితే వేడవుతున్నాయి. మొత్తం కింద మొత్తం కడిగేసిన మొత్తం ఫ్లోరు. ఏమైంది? ఇగో అందుకే అర్ధ కిలో కొను. తిని బిడ్డ తిని చెల్లి తిని. కూర అవుతుంది, కూర తిందాం మనం. తిని 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 మనం. నేను క్యారెట్ కట్ చేసిస్తావు నీకు. ఇయ్యాలా? నిన్న మార్కెట్ నుంచి తీసుకున్నాను క్యారెట్ పావు కిలో, బీట్రూట్ పావు కిలో తీసుకున్నా. పెద్దగా ఉన్నాయి, 2 వచ్చినాయి. తింటారు, ఇస్తే తింటారు ఎవరు. నువ్వు తిన. బీరకాయలు పావు కిలో, అవి పావు కిలో తీసుకున్నాడు మా ఆయన. ఇక ఒక్కటి కూరకాయలని కలిపి వండేస్తున్నాను అనమాట. మంచం మీద కూర్చున్నాడు. తర్వాత ఏమైంది? అయిపోయా? పసుపు వేసుకున్నా కదా, ఇప్పుడు కారం వేసుకుంటున్నా. అప్పటి వరకు మంచిగా ఫ్రై అయిపోతే 2.5 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను కారం. ఇదైతే కొద్దిసేపు మగ్గనియాలి. మగ్గనిస్తున్నాను మంచిగా. ఆల్రెడీ మగ్గినాయి కదా, మళ్ళీ కొద్దిసేపు మగ్గనిస్తే సూపర్ ఉంటాయి. అయిపోయినాయట గింజలు. అయిపోయినాయి ఉండని. అక్కడ అయిపోయినాయి. అక్కడ అయిపోయా, అక్కడ అయిపోయినాయి. మందులతో ఉంటుంది. మా దగ్గర తర్వాత నీళ్ళ ఇస్తాను, తీసుకొస్తాను. మేమైతే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ అత్తమ్మ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే ఉంది ఫ్రెండ్స్. మేమైతే వెళ్తున్నాం.
వీళ్ళకైతే స్నానం పోసేసిన తర్వాత వీళ్ళైతే అన్నం తింటున్నారు. ఇంకా మాకు రెడీ చేయాలి. అన్నం తిన్న తర్వాత నా పని అయిన తర్వాత రెడీ చేద్దామని వీళ్ళనైతే ఇక స్నానం చేపించేసాను. ఇక మా ఆయన అయితే స్నానం చేసేటంటే నేను కూడా చేసేది ఉన్నది. వీళ్ళైతే ఇక అన్నం తింటున్నారు. మంచిగా కూర ఎలా ఉన్నది? ఏం కాదు మాస్టర్ జీ. మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాం. ఇక మేమైతే వెళ్తున్నాం. మా ఆయన ఇంటికాడ ఉంటాడు. మేమైతే మా అమ్మ పూజ ఉందని చెప్పాను కదా, సత్యనారాయణ కదా, మాట అయితే వెళ్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అన్నమాట. వీళ్ళైతే రెడీ అయిపోయారు. మా పాప పండుకొని ఉండే లేచింది. లగేజ్ బ్యాగ్ చేతి పెట్టి రెడీ అయినాడు. నిలబడు ఒకసారి ఎటు వెళ్తావు? గట్టిగా ఎప్పుడు లేచింది. చైతు బాయ్. जाओ बाय बाय बाय. उबले जाग्रत. हाँ हेडता लाने बाय म्हणताय.